में जो पूजे छूटे बंधन, प्रथम में जो पूजे छूटे बंधन, विशु तुम्हारा करता है वंदन। जय निर्मल नंदन श्री गणेश, जय निर्मल नंदन श्री गणेश। गौरी दुलारे, गौरी दुलारे सुत महेशा, जय निर्मल नंदन श्री गणेश, जय निर्मल नंदन श्री गणेश। अष्ट विनायक तुम हो गजानन, तुम हो गजानन। अष्ट विनायक तुम हो गजानन, जय सत्य सनंदन। जय निर्मल नंदन श्री गणेश, जय निर्मल नंदन श्री गणेश। गौरी दुलारे, गौरी दुलारे सुत महेशा, जय निर्मल नंदन श्री गणेश, जय निर्मल नंदन श्री गणेश। सदन हो
सिद्धि सदन हो मूषक वाहन देव तुम्हारा करते है वंदन जय मल नंदन श्री गणेशा जय निर्मल नंदन श्री गणेशा गौरी दुलारे गौरी दुलारे सुत महेशा जय निर्मल नंदन श्री गणेशा जय निर्मल नंदन श्री गणेशा जय निर्मल नंदन श्री गणेशा।
రావా నిర్మల మాత రావా ఈ జగతిని ఎలుకోరావా సహజ యోగ దాత నీవమ్మా సకల జననేత రావమ్మా నీవాళులందుకో నిత్య పూజలందుకో నీవాళులందుకో నిత్య పూజలందుకో శుభోదయాన సుమమలందుకోవా నిర్మల మాత రావా ఈ జగతిని ఎలుకోరావా గంధపు మాలలు ఇవిగోను సుగంధ పరిమళమిదిగోను గంధపు మాలలు ఇవిగోను సుగంధ పరిమళమిదిగోను ఎర్రని వస్త్రము ఇవిగోను సింధూర కలశము ఇదిగోను ఎర్రని వస్త్రము ఇదిగోను సింధూర కలశము ఇదిగోను బ్రహ్మికాల ధ్యానంలోన బ్రహ్మ జ్ఞానమియవా ఉషాకాల ధ్యానంలోన ఉన్నత మార్గం చూపవా నిర్మల మాత రావా ఈ జగతిని ఎలుకోరావా మహాలక్ష్మివి నీవమ్మా వీణాపాణివి నీవమ్మా మహాలక్ష్మివి నీవమ్మా వీణాపాణివి నీవమ్మా మహాకాళివి నీవమ్మా త్రిగుణాత్మికవే నీవమ్మా మహాకాళివి నీవమ్మా త్రిగుణాత్మికవే నీవమ్మా సూర్యచంద్రనాడుల నీవు శుభ్రము చేసి సుషుమ్నా మార్గాన మోక్ష ప్రాప్తినియవా నిర్మల మాత రావా ఈ జగతిని ఎలుకోరావా ఆదిశక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి నీవమ్మా ఆదిశక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి నీవమ్మా ఆనందరూపిణి నీవమ్మా అమృతవర్షిణి నీవమ్మా ఆనందరూపిణి నీవమ్మా అమృతవర్షిణి నీవమ్మా విశ్వ నిర్మల ధర్మానికి సారథి నీవమ్మా నిర్మల విద్యను మాకు నిర్విదారిని చూపమ్మా నిర్మల మాత రావా ఈ జగతిని ఎలుకోరావా जय श्री माता जी।
ఈరోజు ఆన్లైన్ సహయోగ ధ్యానం చేసిన ప్రతి వారికి స్వాగతం. శ్రీమాతాజీ గారిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ విధంగా వేడుకుందాం. శ్రీమాతాజీ, మా అంతర్గత శక్తిని మేలుకొని చూడండమ్మా. మాలో ఉన్న త్రినాడులు సప్త చక్రములో మీ శక్తిని ప్రసాదించండి. మళ్ళీ చేతులు రెండు మామూలు పెట్టుకుంది. శ్రీమాతాజీ, మీ పరమ చైతన్య తరంగములతో చుట్టుపక్కల శాంతిని ప్రసాదిస్తూ, మాలో శాంతిని ప్రసాదిస్తూ, మా అందరికీ ధ్యానం చేటుకు అనుమతిని ప్రసాదించండి. మన రెండు చేతులు భూమాత మీద పెట్టుకొని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మ భూమాత, నిత్యము మా పాదములతో మిమ్మల్ని నడుస్తూ మిమ్మల్ని బాధిస్తున్నామమ్మా. దానికి మమ్మల్ని క్షమించండి. అమ్మ భూమాత, ఈ విషయం అంతా మీ మీదే నిలబడిందమ్మా. మహాసహన శక్తి స్వరూపం అమ్మ. మాకు సంపూర్ణమైన పరిపూర్ణమైన సహన శక్తిని ప్రసాదిస్తూ మా అంతర్గతంలో ఉన్న దోషములన్నీ మీకు సమర్పిస్తున్నాము. దయచేసి స్వీకరించండి. మాకు ఈ ధ్యానం చేటుకు శక్తిని ప్రసాదించండి. మన చేతులు ఒళ్ళో తీసుకుని సంపూర్ణ శరణాగతి అవుతూ కుండలి జాగ్రత్త పరుచుకుని బంధం తీసుకుందాం. శ్రీమాతాజీ గారి బిందుని చూస్తూ మనందరం సాముఖ్యంగా శ్రీ మహామంత్రం, తదుపరి శ్రీ గణేష్ మంత్రం తీసుకుందాం.
साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఒక నిమిషం పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మనం కుడి చేతిని భూమాత మీద ఉంచుకుందాం. మనం శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. శ్రీ మాతాజీ, మా ఈడానాన్ని నిర్మలత్వం చేయండి అమ్మా. అమ్మా శక్తిమా, మీ యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా మాలో ఉన్న ఇచ్ఛాశక్తులన్నిటిని అదుపులో ఉంచండి అమ్మా. మా అందరి ఈడానాడిని పరిశుభ్రం చేయండి అమ్మా. నెమ్మది మా కుడి చేతిని కుడిలో తీసుకుని ఎడం చేతిని ఆకాశాన్ని ఉంచుకుని మనందరం సాముఖ్యంగా శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. శ్రీ మాతాజీ, మీరు మా ఇంట ఉంచి మా పింగళా నాడి నిర్మలత్వం ప్రసాదించండి. మాకు పరిపూర్ణమైన నిర్మలమైన క్రియాశక్తిని ప్రసాదించండి. మాకు ధన్వంతరి శక్తిని ప్రసాదించండి. మాలో ఉన్న అధిక ఆలోచనలు, అధికమవుతున్న వేడిని ఆకాశతత్వంలో తొలగించండి. మా అందరి పింగళా నాడిని పరిశుభ్రం చేయండి. నెమ్మదిగా మన ఎడమ చేతిని పొడిలో తీసుకుందాం.
శ్రీ మాతాజీ, మా ఈడ పింగళనాడులో సమతుల్యత సాధిస్తూ మమ్మల్ని కృష్ణనాడు మార్గంలో ఉంచండమ్మా. మమ్మల్ని వర్తమాన కాలంలో ఉంచండమ్మా. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్, శ్రీ గణేశ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. శ్రీ మాతాజీ, మా సుష్మా నాడిని నిలబెత్తం చేయండి అమ్మా. మాకు పరిపూర్ణమైన సమతుల్య స్థితిని ప్రసాదించండి అమ్మా. నెమ్మదిగా మన చిత్తమును మూలాధార చక్రం మీద ఉంచుకుని శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా వేడుకుందాం. శ్రీ మాతాజీ, మాలో మూలాధార చక్రంలో శ్రీ గణేషుని జాగ్రత్త పరుస్తూ ఆయన శక్తిని మాకు ప్రసాదించండి. మాకు పరిపూర్ణమైన అమాయకత్వాన్ని ప్రసాదించండి. నిర్మల గణేష్ని యొక్క శక్తిని ప్రసాదించండి. శ్రీ కార్తికేయ శక్తి ద్వారా మాలో ఉన్న అన్ని ఇతరత్ర బాధలన్నీ తొలగించండి. శ్రీ గణేష్ని యొక్క అబోధిత్వము, తల్లి ప్రేమ, మాకు తల్లి ఎడల ప్రేమ మాకు ప్రసాదించండి. శ్రీ కుండలిని గౌరీమాత యొక్క శక్తిని ప్రసాదిస్తాం. మా యొక్క ఒక్కొక్క చక్రంలో శ్రీ గణేషి కుండలి మాత యొక్క శక్తిని జాగృతపరచండి అమ్మా. నెమ్మదిగా మన చిత్తము స్వాదిష్టాన చక్రము, మణిపుర చక్రము, నెమ్మదిగా భవసాగరం, అతి నెమ్మదిగా హృదయ అనాథ చక్రము, శ్రీ మాతాజీ, మాకు అపారమైన ధైర్య శక్తిని, ప్రేమను, క్షమాశక్తిని, శాంతిని మా హృదయంలో ఉంచండి అమ్మా. ఆ శక్తి ద్వారా మా ధైర్యమును ప్రసాదించండి అమ్మా. మేము ఆత్మస్వరూపులమమ్మా. శ్రీ మాతాజీ, మీ దయతో మేము ఆత్మస్వరూపం. మాకు పరిపూర్ణమైన మర్యాదత్వమును కూడా ప్రసాదించండి. నది నెమ్మదిగా విశుద్ధి చక్రంలో మన చిత్తం ఉంచుకుంటాం. మన స్థితిగతులు చేతుల్లో కూడా అర్థం చేసే శాస్త్రాన్ని నెమ్మదిగా ఉంచుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి. హంస చక్రం,
ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం, మాకు పరిపూర్ణమైన నిర్మలమైన నిర్విచార స్థితిలో ఉంచండి అమ్మా. మమ్మల్ని పరిపూర్ణమైన నిర్వికల్ప స్థితిలో ఉంచండి అమ్మా. శ్రీ శివ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపుడు ఆయన సదా శివతత్వమును సహస్రంలో ఉంచండి అమ్మా. మనందరూ సాముఖ్యంగా మూడో మంత్రమును ఒకసారి తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. అదేవిధంగా మన చిత్తమును పైన ఉన్న సహస్రం పైన ఉన్న చక్రం మీద ఉన్న స్థితిని ఉంచుకుందాం. శ్రీ బిందు, శ్రీ అర్ధబిందు, వలయం, సత్యం. ఇదే స్థితిలో మనం ఉంటూ శ్రీమాతాజీ గారి అమృతవాణి శ్రీ హనుమాన్ పూజ 23 ఏప్రిల్ 1989లో ఇంగ్లాండ్ నుంచి మాట్లాడు. ఆ ప్రవచనం మనం పరిపూర్ణ శ్రద్ధతో వింటూ శ్రీ మాతాజీ గారు ఇచ్చిన దేవదూతులు అనే శక్తిని మనలో రోజు రోజుకు కలుచుకుంటూ ఆ శక్తిని ఇవ్వాలని శ్రీ మాతాజీ గారిని ఎప్పుడు వేడుకుంటాం. జై శ్రీ మాతాజీ. All such small, stupid ideas come out of a very depraved ego. Ego is all such small, stupid ideas come out of a very depraved ego. Ego is so depraved. When you start thinking no end of yourself, that I am everything, and I know everything, and this custom is the best, or that carpet is the best, I don't like. Well, who are you? Who asked you to like it or not to like it? I don't like this, I don't like that. On the other side, the egoist always become slaves also. I must say that after going through the countries which are following certain norms, which are dictations of the ego, like an artist now, for example. An artist produces something for his joy, but he must be criticized by everyone. The criticism should be, I don't like this, this color is no good, that is not. And you have professionals who do this. They don't know how to even draw one pencil line properly. Leave alone painting anything. But immediately they say, I think this is, you see, this. They have made books out of it. Theses and theories. I mean, art has something to do with your heart and not with your brain.
That's how you have killed so many artists. And everybody who is painting has to think what people will say about this. But as a result of that, something absolutely absurd grows without any subtle expression is today appreciated. This is because of our ego, which has suppressed every proper, spontaneous, living growth of our thought, of our art, and of our life. I think it's worse than all the contamination we talk about or ecological problems. It's the human mind which has produced these suffocating areas where nobody can express anything. And the one who has a greater ego dominates. This book has been written by such and such person. You meet that person, you feel like jumping in the sea. So everything written is not a Bible, and those mostly who write are people whom you should never meet without a barge pole. So anything that is expressed, you see, say in a dress or in relationship with your children, in relationship with your teacher, relationship with anyone, has to be so and so and so. You must say thank you many a times. You must say sorry many a times. So we are so much curbed into artificial expressions that I think after some time there will be no art produced. There is no exuberance. They cannot, they are afraid. I don't know if you have noticed this or not. But those who go to see any museum or go to see any exhibition, anything, think all of them to be great, some divine personalities, that they can judge everyone. Through the agya that we judge, that is what Hanumana wanted to eat once for all. There's a movement of the agya which goes right and left, you see, which makes us express our so-called nonsensical personality of an ego, is the one that he tried to control and eat it off. As I eat bhoots, perhaps he was eating this sun. But for an angel, it is important to know that there is no ego within you. There are some Sahajogis who say, Mother, I didn't want to do too much of Sahajoga work because my ego will come up. Many. I don't want my ego to express it. But why do you want your ego to be destroyed? For what? For Sahajoga work, isn't it? What a vicious circle it is. That we say that we want to keep ourselves in the background because our ego should not develop. You are just thinking about yourself. What about Sahaja? So nowadays the trend is, better be on the safe side. Because they have seen some people who were very egoistical, who were very dashing about Sahaja, who tried to show off, had to fall. So another trend has started, I feel, in Sahaja, that better be on the safe, you see. Between these two, Sahaja will be lost. So if you know you are angels, you will have no ego.
Anybody who knows that is his nature to do something. Like today my husband was praising me, saying that it is you who has done it. I said, not me, it's not me. He said, how do you say it is not you? Because I said it is innately built in them, a seed. If it is planted in the Mother Earth, then it sprouts. In the same way, they have innately built within them, their kundalini is sprouts. So how is it I have done? But he said, but the Mother Earth has done it. I said, no. It's the quality in Mother Earth which is built in has done it. So he said, then who has done all this? So I said it's done by Adi Shakti, agreed. But Sahaja Yoga is not done by Adi Shakti. She has created these powers in everyone which works out. But Sahaja Yoga is not. Sahaja Yoga works through the innate qualities that are in the Mother Earth and that are in the seed. So I'm here not as Adi Shakti. I'm here as their mother, as their Holy Mother. And as Holy Mother, I've guided them. You can say I'm like the Mother Earth who sprouts the seeds. So then, another detachment can come into you, that these are your powers within you which have been just enlightened by your innate nature of Kundalini. And that you are empowered yourself. And all this power that is within you is only told by me that it is within you. You see for yourself, only like a mirror, I am telling you, you are this. See for yourself. So how can I take any credit for it? So you can even have detachment to understand that the powers that we have is for Sahaja Yoga, as Mother has powers to work for Sahaja Yoga. We too have powers to work for Sahaja Yoga, and as she works, we also have to work. But there is attachment like this. Mother is doing everything, what can we do? No, you have to do it. This is a very important detachment which I am trying to say. That you have to do this yourself. It's not that Mother will do. After all, Mother is doing everything. It's correct, that is correct in a way. But you are the instrument. Electricity is doing everything here, but this instrument has to work. So the source may be there, but the instrument is the one which delivers the goods. And like Hanumana, you are the instrument. And you have to work. You have to do the job. It's in a very dynamic we should achieve. Another great quality of Hanumana was that he was very alert and that he was beyond time. When you eat off the sun, where is the time? He was beyond time. Because of that, everything he did very fast. For example, now we are preparing, say, a book of Sahaja Yoga. For the last 16 years is going on. It's the working out, Mother working out. Then we are trying to, say, make some arrangements about having the
recording of the sick people and being cured with surgery. That's happening. Very good, happening. Then we are going to go to Russia to spread Sahaja. Working. All the devils have reached there, but the angels are still working it out. Very patient angels. So, one of the qualities of Sri Hanumana was that he was a fast person. He would do the work before anybody could do it. He was outbeat. It's all right to fight in Trafalgar and win and defeat Napoleon. But in the field of dharma and the field of Sahaja Yoga, I find people don't understand the importance of time. We are delayed master and dilatory habits we have. All right, I'll telephone, I'll find out, it will happen. This is one of the greatest defects we have, which we have to learn from Hanumana, that Rama wanted to send word. So he sent his ring with Hanumana. Rama could not do that fast. So Hanumana went and did it. Then Rama wanted to have this Sanjeevani, this kind of a herb. So he sent him to get from particular mountain. He said, now why to waste time finding it out, better take the whole thing. So he carried the whole mountain there. Better do it quickly, immediately. This is the time to do it. But next year we'll see, mother, after Ganpati Pule we can consider. We'll have discussions and then we'll have arguments and this and that. This is one thing about his character one has to know. That today when we are worshipping Hanumana, we should have that quick-wittedness within us. This is to be done now. We cannot postpone it anymore. Already we are very much delayed. I saw the girls who are wearing frocks, small little things, have grown into big girls now, about to be married. So I think all my life I will be marrying only Sahaja Yogis. To see the results, you have to become quick people. Not to linger and be satisfied with other things. But positive things, what are we doing? For example, it's nice, children have grown up, they had such a nice drama, play, all that I enjoyed very much. It was very good for everybody's enjoyment. But job is there, we have to do the job. So attention should be on the job. And that's what are we doing about it? I was happy that a suggestion has come from America about making a video film and things like that. And then there are obstructions. How are we going to get money? What is going to happen? You just start it, you will get it. You have powers. Everything will be synchronized properly. You just start doing it. But if you behave like human beings, first think, then plan it out, and then cancel it. It's not going to work out. Though Hanumana is running on the Pingala Nadi all the time, what he does is to spoil our plans. Because instead of him, we run on the Pingala. He says, all right, you running it, I'll put you right. So he sidetracks all our plans all the time. That's how all our planning fails. We are particular about timing, about things of no importance. But we are not particular about timings of our progress in Sahaja Yoga.
We must have targets. We must have fixed times. All right, by this time we have to achieve. But do it little faster is better. All other things can be managed, but this is your job. Nobody is going to do it. Nobody is going to do it. It's your job. I mean, you are not going to run the train. You are not going to run aeroplanes. And you don't have to run any administration and the stupid politics. But you have to do Sahaja. You have to spread it. You have to bring it to a level where people can see it. Now, 18 years have passed. This is the 19th year. So today's first day of Hanumana's Puja. I must say you have to venture. You have to venture without any fear, collectively and individually, forgetting as to what will happen. I mean, you won't go to jails. You will not be crucified, be sure on that. I mean, if you lose your job, you can get another. And if you don't get a job, you can get a dole, all right. So, you don't have to worry about all useless things which human beings sit down and worry. But despite that, they achieve work. They do their jobs. And how much they are wedded to it, I am surprised. I have seen it in my family. How much they are wedded. They have to do this work, they have to get up in the morning, do this, do that. But you are not aware that you are angels and this is your work. You have to do this and nothing else is important. I hope by today's puja, that enthusiasm, that venturesome nature will vibrate your Pingala. And without feeling any ego about it, in the most humble manner, as Hanumana was, we will do the jobs. Hanuman, I imagine, he was given a beautiful necklace of gold with big, big balls for him to wear by Sita. And he opened all of them one by one. He said, there is no Rama in this, what will I do with this gold? So she said, where is Rama? He opened his heart and showed it. See, Rama is here. If Rama is there, you cannot have an ego. So much of dynamism and so much of humility. What a combination it was. And that's what you have to just manifest. The more you'll work, the more you'll assert yourself, you'll find that humility is the only thing that helps. Obedience is the only thing that helps to carry out your work, and you'll become humbler and humbler. But if you think, oh, I am doing this, then finished. But if you know that is done by the divine, the Param Chaitanya is doing everything, I am just an instrument. The humility will be there and you will be an effective instrument. I hope in this country today it was very necessary and it was so timely. It's all organized by angels that we should have this puja here. But it's good for all of you. You have to really go and see media people, go and see these ministers, go and see, you say, Prince of Wales, go and see another person, meet them, make committees, see what you can do. Put your mind to it, what are we to do? But here only, my mother is sick, my child is sick, my this thing is sick, my friend is sick, still going on with it. If you start doing God's work, your worries are taken over. You don't have to worry about anything. Just taken over. But it's not self-propagation. It's not. It's the propagation of the collective. I hope today you have understood the subtle
side of your being which is there, which is exhibiting, which I can see clearly, and that you will, all of you, will, in your meditation, become aware of what you have within yourself. That's the greatest thing that will please the Divine, and Divine will look after you fully. With the same confidence as the angels, like Hanumana, you have to go further and work it out. May God bless you. Point I have to say about the ego part is this, which is really the problem in the West, why people have so much ego than Indian people have. One of the things is that the right side is, as I have told you many times, like an accelerator. The left side is like the brake. So if the Muladhara is not in control, if the brake is not all right, naturally the accelerator cannot be controlled. So basically our Muladhara should be brought down and must be put right. You should work very hard to do that. If your brake is established, then whatever work you do for Sahaja Yoga, you will not get into ego practices. And ego cannot anymore control you. So that is very important, especially in the West where it's being really dangerously destroyed, the idea of auspiciousness and of holiness. So that is the power of any angel, and that has to be fully established within us. And then on that power will work out, which gives you discretion, which gives you egolessness. I hope today both these things will work out within us in such a manner that we really become absolutely self-confident, realized souls whom I call as angels of modern times. కొద్ది నిమిషములు సద్జ్ఞానంలో ఉంది.
జై శ్రీ మాతాజీ. నిన్న ప్రవచనంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవదూత యొక్క హనుమంతుని యొక్క శక్తి ఏంటి అన్నది. తదుపరి ఈ రోజు మరికొన్ని విషయాలు, ముఖ్య విషయము తెలుసుకుందాం. శ్రీమాతాజీ గారు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అహంభావము మనిషిని హీనాతిహీన స్థాయికి దిగజారుస్తుందని, నిన్ను గురించి నీవు అంతు పొంతు లేకుండా ఆలోచిస్తావు. అవి నాకు తెలుసు. ఈ ఆచ ఈ ఆచార ఈ ఆచారము అత్యుత్తమము, ఆ తివాచి సర్వోత్తము అంటూ ఆలోచించడం ప్రారంభిస్తావు. నేను దీన్ని ఇష్టపడను, దాన్ని ఇష్టపడను అంటావు. అసలు నీవెవరు దీన్ని ఇష్టపడవద్దని, దాన్ని ఇష్టపడవద్దని? ఎవరు నిన్ను అడిగారు? మరోవైపు నీ అహంకారం ఎల్లప్పుడూ ఓ బానిసగా కూడా మారడం సంభవిస్తుంది. ఈ విధంగా వర్ణిస్తూ శ్రీమాతాజీ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఓ కళాకారుడు తన ఆత్మానందం కోసం కొంత కళా సృష్టి గావిస్తాడు. కానీ ప్రతి ఒక్కరి చేత అతడు విమర్శింపబడి తీరాలనే నియమం ఉంటుంది. ఆ విమర్శ కూడా ఎలా ఉంటుందంటే, ఇది నేను ఇష్టపడను, ఈ రంగు బాగాలేదు, ఆ రంగు ఏమాత్రం బాగాలేదు అని అలా కొనసాగుతుంది. ఇలా అదే పనిగా విమర్శాస్త్రాలు తెలుసుకుంటూ పలువురు ప్రొఫెషనల్స్ కూడా తెలిసారు. నిజానికి వారికి ఒక పెన్సిల్ గీయడం కూడా తెలియదు. మరి విషయం మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తూ, మీరు అనుదినము ధరించే దుస్తుల నుండి మీ సంతానంతోనే మీకు ఉండవలసిన రక్త సంబంధాల దాకా ప్రతి విషయము ఫలానా విధంగా ఉండాలని నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తారు. ప్రతి చిన్న పెద్ద విషయానికి పలుమార్లు మీరు థ్యాంక్స్ చెప్పాలని లేదు. అనేక పర్యాయములు సారీ చెప్పాలనే నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విధంగా మనం నిరంతరం కృత్రిమ భావాలను వెల్లడిస్తూ చాలా వరకు అష్టవంకలు తిరిగి జీవిస్తున్నాం. ఇలా కొనసాగితే కొన్నాళ్ళ తర్వాత ఏ కళా సృష్టి జరగదంటారు. ఏ విధమైన స్వేచ్ఛ ప్రకృతి ఉండడానికి వీలైన వాతావరణం వల్ల నిజమైన కళాకారులంతా భయపడుతున్నారు. మీరంతా నిష్పక్షపాతంగా గమనిస్తే మీకు తెలుస్తుంది. కొందరు సహయోగులు నహం బయట పడడం నాకు ఇష్టం లేదు, అందుచేతనే నేను ఒక సహయోగ పని చెయ్యను అంటూ తాము చేయవలసిన పని నుండి తప్పించుకుంటారు. ఎందుకు మీ అహంకార రూపం మాయాలని కోరుకుంటున్నారు? దేనికోసం? సహజంగ వ్యాప్తి మీ లక్ష్యం కాదా? నిజం చెప్పాలండి, ఇదంతా ఎంతటి విషవలయం. మా అహం వృద్ధి కాకూడదు కనుక మేము తెర వెనుకుంటాం అని అంటారు. ఈ విధంగా శ్రీమాత గారు చెప్పుకుంటూ, మీరు దేవదూతలను వాస్తవాన్ని మీరంతా గుర్తిస్తే మీకు ఏ విధమైన అహంభావం ఉండదు. ఈ విషయాన్ని మీరు నిశ్చితంగా పరిశీలిస్తే పనిచేయడం అన్నది దేవదూతల యొక్క సహజ సిద్ధమైన ప్రకృతి అని మీకు అర్థమవుతుంది. ప్రకృతి సిద్ధంగా మీ అందరిలోనూ కుండల శక్తి ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా చెప్పుకుంటూ శ్రీమాతాజీ అన్నిటినీ నిర్వహిస్తారే అనే ఆ భావం మీ యందు ఉండరాదు. నిజం చెప్పాలంటే శ్రీమాతాజీ సమస్తం నిర్వర్తిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అంతా నిజమే, కానీ ఇక్కడ మీరు ఒక పరికరం లేక ఉపకరణంగా ఉపయోగపడాలి. విద్యుత్ శక్తి అన్నిటినీ నడిపిస్తుంది. అయితే ఈ మైక్రోఫోన్ పని చేసి అప్పుడే విద్యుత్ శక్తి తన ప్రభావాన్ని బహిర్గత పరచగలుగుతుంది. దాని మూలంగానే నా మాటలు మీకు వినిపిస్తాయి. అందుచేత మూలం ఉండవచ్చు, అయితే వస్తువులు చేరవలసిన స్థానానికి
చేరవేయగల పరికరం లేక ఉపకరణం మాత్రం ఉండి తీరాలి. హనుమంతునిలా మీరు ఒక ఉపకరణం. మీరంతా మీకు కేటాయించిన పని మీరే పూర్తి చేయాలి. అత్యంత ఉత్సాహభరితంగా, అమిత ప్రతిభావంతంగా, ఎంతో సమర్థవంతంగా మీరు మీకు కేటాయించిన సహజ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించండి. హనుమంతుడు అత్యంత వేగ సంపన్నుడైన దేవదూత. మిగతా వారు పని మొదలు పెట్టేలోగానే అతడు ఆ పని పూర్తి చేస్తాడు. ఆ విషయంలో హనుమంతుడు అందరినీ అధిగమిస్తాడు. దీని ఉదాహరణగా మనం రష్యా వెళ్ళి సహజ వ్యాప్తి చేయాలనుకుంటుంటే మన అమూల్యమైన కాలాన్ని ఉంచుతూ ఉంటాం. భూతాలను ఎప్పుడో రష్యాకు చేరుకుంటాయి భూతాలన్నిటి. దేవదూతలైన మీరు మాత్రం అంతులేని సహనంతో వ్యవహరిస్తూ ఇంకా పథకాల మీద పథకాలు రూపొందిస్తూ ఉంటారు. శ్రీ హనుమంతుడు ముందుగానే వెళ్ళి ఆ పని చేసుకుని ఉంటాడు. మనమంతా హనుమంతుని నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒకసారి శ్రీరామచంద్రుడు ఓ ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి తన సందేహాన్ని అతనితో పంపడం జరిగింది. శ్రీరామచంద్రుడు స్వయంగా అమిత వేగంతో పని పూర్తి చేయలేకపోయాడు. హనుమంతుడు తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని పనులంటిని నిర్విఘ్నంగా అమిత వేగంతో పూర్తి చేశాడు. శ్రీరాముడు ఒక ప్రత్యేక పర్వతం నుండి సంజీవుని మూలికను తీసుకురమ్మని హనుమంతుని ఆజ్ఞ ఇచ్చి పంపడం జరిగింది. వాయుసుతుడైన హనుమంతుడు ఆ సంజీవుని మూలికలను వెదగడంలో అనవసర జాప్యం జరుగుతుందని భావించాడు. అందువలన మొత్తం పర్వతాన్ని మోసుకుని శ్రీరామచంద్ర వద్దకు చేర్చాడు. మీరెంత వేగంగా పనులు పూర్తి చేయడం సర్వోత్వం. ఏ క్షణాలైనా మీరు అనుకుంటే ఆ క్షణమే సహజ కార్యక్రమం పూర్తి చేయటకు అనువైన కాలం. దానికి మారుగా శ్రీమాతాజీ గణపతులు వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరంలో సహజ పనులు చేస్తాం. అప్పుడు మేము తీరిగ్గా కూర్చుని సవివరంగా చర్చించి వాద ప్రతివాదులు అనంతరం సరైన నిర్ణయాలు తీసుకుంటాం అంటూ మీరు తక్షణమే నిర్వర్తించవలసిన కార్యక్రమాలు వాయిదా వేయకూడదు. మనం ఈ రోజున హనుమాన్ పూజను చేస్తున్నాం. మనందరిలోనూ ఆ వాయు వేగాలతో పనులు పూర్తి చేసి శోభం మనలో ఉండాలి. ఆత్మసాక్షాత్కారం ప్రసాదించడమే ఏకైక లక్ష్యంగా గల ఈ మహోన్నత ఉద్యమాన్ని ఏమాత్రం వాయిదా వేయకుండా మీరంతా కొనసాగాలని శ్రీమాత గారు చెప్తున్నారు. సహజయోగంలో బహుచక్కని సత్ఫలితాలు చూడాలంటే మీరంతా అమిత వేగ సంపన్నులుగా మారాలి. మీరు సహజయోగ పనులు ప్రారంభిస్తే సరైన సమయానికి ధనం దానంతట తానే సర్దుబాటు అవుతుంది. మీకందరికీ శక్తులు ఉన్నాయి. మీరే దైవ కార్యమును ప్రారంభించిన దానికి అవసరమైనదంతా సరైన సమయంలో సమకూరుతుంది. హనుమంతుడు మన పింగళానాడి మీద ఉన్నప్పటికీ మన వ్యర్థ ప్రణాళికలన్నీ చెడగొడుతూ ఉంటాడు. హనుమంతునికి బదులుగా మనమే పింగళానాడి మీద పరిగెత్తినప్పుడు హనుమంతుడు దానికి ప్రతిస్పందించి మీరు పింగళానాడిని మీ అంతటా మీరే నిర్వహిస్తున్నారా, మంచిది, నేను మిమ్మల్ని సరైన దారిలో పెడతానులే అని అంటాడు. మనకు సహజయోగాన్ని వ్యాప్తి చేయడంలో నిర్ణీత లక్షణాలు ఉండి తీరాలి. మనం అమూల్యమైన కాలం విలువ తెలిసి ప్రవర్తించాలి. ఈ రోజున ఇంత పని చేయాలి అంటూ ఓ నిర్ణీత లక్ష్యాన్ని మీరంతా కట్టుబడి ఉండడం మంచిది. కానీ ఆ సాధించవలసిన పనేదో సత్వరం సాధించడం మంచిది. లోకంలోని మిగతా అన్ని విషయాలు అందరూ నిర్వర్తించవచ్చు. సహజయోగం మాత్రం మీ వలనే నిర్వర్తించబడాలి. మీకు కేటాయించిన పని ఇతరులు ఎవరో పూర్తి చేయబోవడం లేదు. మీరు ఒక రైలు బండిని కానీ, విమానాన్ని కానీ, పరిపాలనను కానీ, మూర్ఖపు రాజకీయాలు కానీ నడిపించబోవడం లేదు. మీరు సహజయోగం ఆచరించవలసి ఉంది. అంతకంటే చేయవలసింది ఏమీ లేదు. మీరు దాన్ని ప్రపంచం నలువైపులా విస్తరింపచేయండి. ప్రజలంతా అతి సులభంగా అర్థం చేసుకుని ఆచరించగల స్థాయికి సహజయోగాన్ని తీసుకురండి.
మీరంతా సామూహికంగాను మరియు వ్యక్తిగతంగాను సాహసం చేయాలని నేను మరీ నొక్కి చెబుతున్నాను. ఎలాంటి జంకు గాని భయం గాని లేకుండా ఏమి జరుగుతోందో అన్న ఆందోళన విడిచిపెట్టి మీరంతా సాహసించాలి. మీరు జైలుకి వెళ్ళరు, సిలువ వేయబడరు, నన్ను నమ్మండి. మీకున్న ఉద్యోగాలు పోతే వెంటనే మరో ఉద్యోగం లభిస్తుంది. మీకే ఉద్యోగం లేకపోయినా, మీకు ఏ ఉద్యోగం లేకపోయినా తిండికి బట్టకు మాత్రం ఏ విధంగా లోటు ఉండదు. మాతాజీ గారు స్పష్టంగా వివరించారు మనకు. దేవదూతలుగా మీ కర్తవ్యం మీరు నిర్వర్తించి తీరాలి. అంతకంటే మీరు చేయవలసిన పని మరేదీ లేదు. ఈరోజు పూజ మూలన హనుమంతుని ఆ ఉత్సాహము, ఆ సహాయక స్వభావము మీ పింగళ నాడిని చైతన్యవంతం చేయడం జరుగుతుండడంలో ఎలాంటి సందేహము లేదు. ఏ విధమైన అహంభావాన్ని వ్యక్తం చేయకుండా అత్యంత వెన్నుమునులై హనుమానులా మనమంతా సహజ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. శ్రీరామచంద్రుడు మన హృదయంలో ఎప్పుడూ ఉంటాడు. సీతమ్మ వారు ఓసారి హనుమానికి ఒక కంఠాభరణాన్ని ఇచ్చి బహుమతిగా ఇచ్చింది. అతడు ఆ గొలుసును అటు ఇటు చూసి ఇందులో ఎక్కడ శ్రీరామచంద్రుడు కనపడలేదని పక్కన పడేశాడు. కానీ అప్పుడు సీతమ్మ వారు అడిగారు, ఎందుకు ఇలా చేసావని. అప్పుడు నా ఈ కంఠారంలో ఎక్కడ శ్రీరామచంద్రుడు లేడు అని అంటాడు. అప్పుడు సీతాదేవి అప్పుడు ఎక్కడున్నానంటే నా హృదయంలో అని తెలిసి ఆయన చూపించాడు సీతారామచంద్రుడిని. అందువల్ల శ్రీరాముడి మీ హృదయంలో ఉంటే మీకు అహంకారం ఉండదు. అత్యంత వినమ్రతా స్వభావాన్ని మీరంతా మీ నిత్య జీవితంలో అలవర్చుకోవాలి. మీరెంత ఎక్కువగా సహజం కోసం పని చేస్తే అంత చక్కగా సహజంలో మీరు నిలదొక్కుంటారు. వినమ్రత అనే సుగుణం ఒకటి మీకు అన్ని వేళలా సహకరిస్తుందని హనుమ మీద మీరు తెలుసుకుంటారు. హనుమాన్ పూజను మనం ఈ రోజున బహుచక్కగా నిర్వర్తించుకునే విధంగా దేవదూతలంతా సహకరించారు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. ఈ పూజ మీ అందరికీ ఎంతగానో మేలు చేస్తుంది. మీరంతా తక్షణమే కార్యరంగంలో దూకండి. పత్రిక వాళ్ళని, టెలివిజన్ వాళ్ళని, మంత్రులను, తదితర ప్రముఖులను కలవండి. సహజం అందరికీ తెలిసేటట్లుగా అన్ని విధాలా పాటుపడండి. వివిధ కమిటీలను ఏర్పాటు చేసి మీరంతా ఏమేమి సాధించగలరో పరిశీలించండి. సదా మీ చిత్తాన్ని మీరు చేస్తున్న పని వైపే కేంద్రీకరించండి. మీరు భగవత్ కార్యక్రమం నిర్వర్తించడం ప్రారంభిస్తే మీకున్న బాధలన్నింటినీ ఆ భగవంతుడే తీసుకుంటాడు. మీరే విషయాల పట్ల అనవసరంగా ఆందోళన చెందవలసిన పని లేదు. అన్ని సమస్యలు ఏమాత్రం ఆలస్యం లేకుండా పరిష్కరింపబడతాయి. సహజోగులంతా ధ్యాన నిగ్గట్లై అన్ని విధాలా కడు జాగ్రత్త వహిస్తూ అన్నిటినీ చక్కగా గుర్తిరిగి ప్రవర్తించండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ సత్ప్రవర్తన దైవాన్ని మెప్పిస్తుంది. దైవం సదా మీ క్షేమ సమాచారాలు చూడడం జరుగుతుంది. హనుమానుకున్నటువంటి దృఢమైన ఆత్మవిశ్వాసం మీ అందరికీ ఉండాలి. వాయుపుత్రుల దృఢచిత్తంతో మీరంతా ముందుకు దూసుకువేస్తూ భగవంతు కార్యక్రమం దిగ్విజయం చేయండి అంటూ శ్రీ మాతాజీ గారు తన ప్రవచనాన్ని ఉంచుతూ భగవంతుడు మిమ్మల్ని ఆశించుగాక అని అన్నారు. మరో విషయం చెప్పారు, మన మూలాధారణ కూడా ఎప్పుడూ చాలా శక్తివంతంగా ఉంచుకోవాలి. దాని ఉదాహరణగా లాస్ట్లో చెప్పారు. కనుక మన దగ్గర శ్రీ గణేష్, శ్రీ హనుమాన్ శక్తి ఉంటే మన ఊరు ఏమీ చేయలేరు. మనం దేవదూతలం, సహజయోగులం, ఆదిశక్తి బిడ్డలం. ఈ తెలుగు అనువాదాన్ని కొంచెం నేను చేసిన ఒరిజినల్గా ఈ పుస్తకం 2006 జూన్లో రిలీజ్ అయింది. ఒకవారు అందరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీకు తెలుసును
స్నేహితులు కానీ, బంధువులు కానీ, సహజ బంధువులు కానీ ద్వారా ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చు. జై శ్రీ మాతాజీ. ఈ ప్రవచనం శ్రీమాతాజీ గారు మరలా చెప్తున్న హనుమాన్ పూజ క్లిఫ్ట్ వెల్ ఇంగ్లాండ్లో ప్రసంగించారు. మొదటి హనుమాన్ పూజ అన్నారు శ్రీమాతాజీ గారు. 23 ఏప్రిల్ 1989 ఈ విషయాన్ని ప్రత్యక్షంగా ఈరోజు చూసాం. చాలా ఆనందంగా ఉంది. మన దగ్గర ఎప్పుడు నలుగురు అన్నలు ఉంటారు. వారు ఎవరంటే శ్రీ గణేష్, శ్రీ భైరవనాథ్, శ్రీ కార్తికేయ, శ్రీ హనుమాన్. ఈ శక్తులు మన దగ్గర ఉన్నంత కాలం ఎప్పుడు వాళ్ళని వేడుకుంటూ ముందుకు నడుద్దాం. సహజ వ్యాప్తికి మనందరం ఆనందంగా వ్యాప్తి చేద్దాం. మనం ఎవరిని విమర్శించద్దు. మనలో లోపం ఉంటే మనమే విమర్శించుకుని పైకి వెళ్తాం. శ్రీమాతాజీ, ఇంత అత్యద్భుతమైన మీ ప్రవచనం ద్వారా మేము నిత్యము ముందుకు నడిచే శక్తిని మాకు ప్రసాదించారు. ఒక్క నిమిషం ఛానల్లో ఉందాం. శ్రీ మాతాజీ, మా యొక్క ప్రవచనంలో మీరు ఇచ్చిన ఈ ప్రవచనంలో తెలుగు అనువాదంలో అయిన పొరపాటు కానీ ముచ్చల్లో అయిన పొరపాటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని పరిపూర్ణంగా రోజు రోజుకు సరిదిద్దుతూ ముందుకు నడిపించండి అమ్మా. శ్రీ మాతాజీ, ఇంత సామూహిక జ్ఞానం ఇచ్చినందుకు మాకు పరమ చైతన్య తరంగాల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి చాలా ఆనందంగా ఉందమ్మా. మీకు కోటి ప్రణామం, అనంత కోటి ప్రణామం. శ్రీ మాతాజీ గారి నమస్కరిస్తూ, అమ్మా మీ దయతో మేము ఎప్పుడు దేవదూతలు అమ్మా, సహజోగ లక్షణంతో కూడిన దేవదూతలు. మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించండి. జై శ్రీ మాతాజీ. కుండల్ని జాగ్రత్త పరుచుకుంటూ సామూహిక బంధం తీసుకు శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంతటితో ఈ ధ్యాన కార్యక్రమం ముగిసింది. తదుపరి రేపు మనం ప్రాతకాలంలో ఇదే సమయంలో 5:30కి కలుసుకుందాం. అంతవరకు ఎవరైనా కంటిన్యూ చేయదలుచుకుంటే సహజోగ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కొంచెంసేపు ధ్యానంలో ఉండవచ్చు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.
Oh